గత సంవత్సరం ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఢిల్లీ ఆర్య ప్రతినిధి సభ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అందులో నుంచి సందేశం ఇచ్చారు. మొన్న గుజరాత్‌లో కూడా జరిగిన కార్యక్రమంలో ఆన్‌లైన్ సందేశం వారిచ్చారు. మిగతా మహానుభావులు కూడా చాలామంది అందులో పాల్గొన్నారు. అక్కడక్కడ కూడా ఆర్య సమాజాలు గాని, ఆర్య ప్రతినిధి సభలు గాని దీన్ని నిర్వహించుకుంటున్నాయి. సార్వదేశిక సభ నుండి వారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్వహించాలని మేము ప్రత్యేకంగా అనుకోవటం జరిగింది. మీతో నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఒక విషయం నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఆ ప్రస్తావించే విషయం ఏమిటంటే, ఒకసారి మన బాధ్యత ఉన్నది. మనం స్వామి దయానంద సరస్వతి ప్రతిపాదించిన వైదిక సంస్కృతి, వైదిక సభ్యత, ఆర్ష గ్రంథాలు, వేదాల గురించి ఏదైతే ప్రతిపాదించారో, అది ఈ గత 5000 సంవత్సరాల కాలంలో నాకు తెలిసినంత వరకు అటువంటి మహర్షి ఇంకోటి పుట్టలేదు. ఆ భారత కాలం తర్వాత ఎగ్జాక్ట్‌లీగా కాలం మనం చెప్పలేం గానీ, దర్శన శాస్త్రాలను వైశేషికం గావచ్చును, సాంఖ్యం గావచ్చును, న్యాయ దర్శనం గావచ్చును, యోగ దర్శనం గావచ్చును, మీమాంస గావచ్చును, వీటిని ఎవరైతే రచించారో ఆ కాలం తర్వాత అప్పటి నుండి స్వామి దయానంద సరస్వతి వచ్చే ఈ మధ్య కాలంలో స్వామి దయానంద సరస్వతి లాంటి మహర్షి ఈ దేశంలో గాని, ఈ భూమి మీద గాని, ఏ దేశంలో గాని పుట్టలేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ప్రత్యేకంగా భారతదేశం సందర్భంలో ఆర్ష గ్రంథాలని మళ్ళీ పైకి తీసుకురావటానికి వ్యాకరణ సూర్యుడైన స్వామి విరజానంద సరస్వతి గారు అధ్యయనం చేసి ఎన్నో మీకు జీవిత ఘట్టాలు అందరికీ తెలిసిన విషయమే. చిన్న సంఘటన ఆయన మొదలుపెట్టిందంతా కూడా జీవితంలో పరమాత్ముడు, అసలైన పరమాత్ముడిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దామని ఆ ఆసక్తి, ఆ జిజ్ఞాస అయితే వచ్చిందో శివరాత్రి నాడు, అక్కడి నుంచి ఇంకో 2 సంఘటనలు జరిగిన తర్వాత చెల్లి చనిపోవటం కావచ్చును, బాబాయి చనిపోవటం కావచ్చును. ఈ సంఘటనలు జీవితం పైన ఒక ప్రశ్నని, క్వెషన్ ప్రత్యేకంగా ఆయన మనస్సులో ఉదయించి, ఈ ప్రశ్నలకు జవాబు వెతకాలి. దేవుడు ఉంటే అసలైన దేవుడి మనం ఈ వెతికే గుళ్ళు, గోపురాల్లో ఉండదనే సంగతి తెలుసుకొని, ఆయన ఇంటి నుంచి బయలుదేరి నానా రకాల కష్టాలు పడి, కందరాలు, అడవులు, నదులు, పర్వతాలు, హిమాలయాలు ఎక్కడెక్కడ తిరగలేదు. తిండి లేక కూడా పచ్చి వంకాయలు తిని బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. సంగతి మీకు తెలిసిందే. ఏది దొరకకపోతే ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి. చాలా సాధువులు మోసం చేసేవారు కూడా ఆయనకు తటస్థపడ్డారు. అటువంటి సాధువులందరితో కూడా మోసపోతూ కూడా జీవితంలో నిరాశ పడుతున్న సందర్భంలో ఆయన తర్వాత సన్యాసం తీసుకొని గురువు విరజానందుడి గారి దగ్గర చేరారు. ఎవరో ఒక సలహా మేరకు, సజెషన్స్ మేరకు చేరారు. ఆయన వ్యాకరణ సూర్యుడు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఆయన దగ్గర అత్యల్ప కాలంలో అధ్యయనం చేసి మామూలు లవంగాలు ఇచ్చుకోవటం అంటే ఆయనకు చాలా ప్రియమైనది కాబట్టి విరజానంద సరస్వతికి. సరే నీకు తోచింది అదే, దోసెడు లవంగాలు తీసుకుపోయి దక్షిణ రూపంలో సమర్పించినట్లయితే సరిపోతుందేమో అని అనుకున్నాడు. గురువు గారు అన్నారు, ఇంత ఈ దోసెడు లవంగాల కొరకు నీకు చదువు చెప్పానా? ఇంతో ఇదేనా? నీ ఉద్దేశం ఇది కాదు, కాకూడదు కూడా. ఈ దేశంలో వైదిక సంస్కృతికి సంబంధించిన, వేదాలకు సంబంధించిన, ధర్మాలకు సంబంధించిన ఈ మొత్తం కూడా గ్రంథాలు, వ్యాకరణము, వైదిక సంస్కృతి, సభ్యతలు లోపమవుతున్నది. దీనిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నదనేది ప్రతిపాదించారు. ఈ పునరుద్ధరణ కొరకు, దేశ ఉద్ధరణ కొరకు, జాతి ఉద్ధరణ కొరకు
నువ్వు నిరంతరంగా అహర్నిశంగా పని చేస్తానని సంకల్పం చేయమని, ప్రతిజ్ఞ చేయమని, ఇది చేస్తానని చెప్తేనే నాకు గురుదక్షిణ ఇచ్చినట్టు. లేకపోతే ఈ దోసెడు లవంగాలు ఎవరైనా తీసుకొచ్చేస్తారు. నాకు ఇష్టం కావచ్చును. దోసెడు లవంగాల కొరకు నీకు చదువు చెప్పలేదనే మాట విరజానందుడు దయానందుడితో ప్రస్తావించినప్పుడు గురువు శిరసా వహించి, గురువారు మీరు చెప్పింది నేను 100కి 100 పాళ్ళు ఇవాళ నేను సంకల్పం చేసి మీకు మాటనిచ్చి ఈ దేశాన్ని ఉద్ధరించటానికి, వైదిక ధర్మాన్ని ఉద్ధరించడానికి, ఆర్ష శాస్త్రాలను ఉద్ధరించడానికి, మీ ద్వారా నేర్చుకున్న వ్యాకరణం ఉన్నదో ఆ ఆర్ష వ్యాకరణాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తాను. నాకు ఈ జాతిని ఉద్ధరించడానికి ఏది చేయాల్సిన అవసరం ఉందో అది నేను చేస్తాను, సంకల్పం చేస్తాను. జీవితంలో 2-3 ఘట్టాలు నేను రిపీట్ చేస్తున్నా, మీకు అందరికీ తెలిసిన విషయమే. తర్వాత నేను అసలు విషయానికి వస్తాను. ఆయన కుంభమేళాలో వేలాది సంఖ్యలో జనం వస్తారని తెలుసుకొని హరిద్వార్కు వెళ్ళి అక్కడ జనాల మధ్య నాకు తెలిసిన ఇదంతా కూడా చెప్పుకోవాలనే ఆశయంతో, ఆకాంక్షతో కుంభమేళాకు వెళ్ళాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదటిసారి ఆయన కుంభమేళకు వెళ్ళి ఆ జనాల మధ్యలో కొంచెం ఎత్తైన ప్రదేశంలో నిలబడి తన మాటని చెప్తున్నప్పుడు, ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరు కూడా చెవున వేసుకోలేదు. ఎవరూ వినలేదు. ఏదో పిచ్చోడున్నాడు, అరుస్తున్నాడు అని చెప్పి ఆ మాట ఇట్లా చెవులో పడితే ఇక్కడి నుంచి వదిలిపెట్టి ముందుకు వెళ్ళట సాగారు. నోబడీ టర్న్ అప్. ఎవరు కూడా స్వామీజీ వైపు శ్రద్ధ ఆసక్తితో చూడలేదు, ఆ మాట వినలేదు. స్వామీజీకి చాలా నిరాశ కూడా కలిగింది. కానీ ఆ నిరాశతో మళ్ళీ వెనక తిరిగి వెనక జీవితంలోకి రాలే. ఒక సంకల్పం చేశాడు. నేను ఇంత నేర్చుకున్న తర్వాత, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఎవరు వినకపోవటం వల్ల నాలో ఏదైనా లోపం ఉండవచ్చును, నా సాధనల్లో లోపం ఉండొచ్చును, నా ఆలోచనల్లో లోపం ఉండొచ్చును, నా సంకల్పంలో లోపాలు ఉండొచ్చును. ఈ లోపాన్ని మళ్ళీ ఇంకోసారి నేను యోగ సాధన ద్వారా నిష్ఠతో, పూర్తి దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మళ్ళీ నేను సాధన చేయాల్సిన అవసరం ఉన్నది. జీవితంలో పడ్డాలు కష్టాలు వేరే, జనం మధ్యలో పోయినప్పుడు జనం వినిపించుకోకపోవటం వల్ల ఇది ఒక కొత్త, ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఛాలెంజ్గా ఆయన తీసుకుంటాడు. ఆ ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ యోగ సాధన చేసి పూర్తిగా ఆత్మవిశ్వాసం పెరిగిన తర్వాత తిరిగి మళ్ళీ నెక్స్ట్ కుంభమేళ వరకు ఆయన తయారై మళ్ళీ అక్కడికి వెళ్తారు. అక్కడ నిలబడి తన మాటని చెప్తే వేలాది సంఖ్యలోనండి, ఒకరు ఇద్దరు కాదు, వేలాది సంఖ్యలో ఈయన భక్తులయ్యారు, శిష్యులయ్యారు, మాట విన్నారు. నిజంగా ఆయన ఏదో విచిత్రంగా ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎవరు చెప్పని మాటలు చెప్తున్నాడు. భారత సంస్కృతి మీద పూర్తి స్వాభిమానంతో ఈ మాటని చెప్తున్నాడు. కాబట్టి జనాలు ఒకరు ఇద్దరు ముగ్గురు అవుతూ వేలాది సంఖ్యలో ఆయన మాట వినటం మొదలుపెట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం ఆయన చేసిన దాంట్లో ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టి సందర్భాలు, చాలా సందర్భాల్లో జనం ఏం చేస్తారంటే మర్చిపోతుంటారు చాలా విషయాలు. హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్య మధ్యలో 1-2 మాటలు హిందీ కూడా చెప్పేస్తాము. బహుత్ సారే లోग बोलते रहते हैं. మరి కల్ 4 రోజుల నుంచి ఇప్పుడు ఈ కాబోయే సమావేశాలు అయితే ఉన్నాయో, నల్గొండలో సమావేశాలు 200 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో చాలా పెద్దనే ఏర్పాటు చేస్తాం. అన్నింటి డీటెయిల్ చెప్తాను, కానీ అందులో ఒక విషయం మధ్యలో వచ్చింది కాబట్టి చెప్తున్నా. స్వామి దయానంద సరస్వతి జీవితానికి సంబంధించిన ఒక ప్రదర్శనని ఏర్పాటు చేయబోతుంది. ఒక ఎగ్జిబిషన్ని, చిత్ర ప్రదర్శన అనొచ్చును, ఫ్లెక్సీ ప్రదర్శన అనొచ్చును. అందులో దాని పక్కన ఆయనకు సంబంధించిన ఒక 4 వాక్యాల్లో ఆ సంఘటన ఏమిటి అనేది కూడా రాసి ఉంటుంది. 3 భాషల్లో రాసి ఉంటుంది. హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో 3 భాషల్లో రాసి ఉంటుంది. వాటన్నింటి గురించి ప్రిపేర్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ఫ్లెక్సీస్ తయారు చేయడానికి అన్నింటినీ ప్రిపేర్ చేశాను నేను.
గత వారం రోజుల నుంచి నిరంతరంగా దాని మీద కూర్చున్నాను. ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆయన పడ్డ కష్టాలు ఒక్కొక్కసారి అది చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళొస్తాయండి. కంటిలో నీళ్ళొస్తాయి. ఆయనకి ఏం తక్కువ ఉండిందని? ఆయన తండ్రి చాలా డబ్బులు గలవాడు. పైసలున్నవాడు. పెద్ద కులంలో జన్మించినవాడు. కులం రీత్యా మాట్లాడితే. బ్రాహ్మణ కుటుంబం. చిన్నప్పుడే వేదాలు నేర్పించాడు. యజుర్వేదం కంఠస్థం చేయించాడు. అన్నీ జయించినప్పటికీ కూడా ఆయనకి ఏమి కొదవలేదు, ఏమి లేదు. ఆయన ఇంటి నుంచి బయలుపెట్టినప్పుడు తన పేయి మీద బంగారానికి సంబంధించిన నగలన్నీ వేసుకొని పోతే మధ్యలో దొంగలు దోచుకున్నారనే సంగతి కూడా మనకు తెలుస్తుంది. మోసం చేసి దొంగలించుకురా నువ్వు ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడో పరమాత్ముడి దర్శనం చేద్దామంటే త్యాగం చేయాలి కానీ ఇవన్నీ ఎందుకు వేసుకుంటావు? వీటన్నింటి పట్ల నీకు మోహం ఉంటే, ఆసక్తి ఉంటే నీకు భగవంతుడు లభించాడు అనుకుంటే వాటన్నింటిని కూడా అందించాడు. ఇన్ని కష్టాలు పడ్డాడు. కొన్ని సంఘటనలు అందులో చదువుతుంటే కంట్లో నీళ్ళు వస్తాయి. ఇన్ని కష్టాలు పడ్డ ఆ మనిషికి ఈ దేశాన్ని ఉద్ధరించాలనే సంకల్పం విరజానందుని ద్వారా నిలుపుతుంది. అందులో కూడా ప్రత్యేకంగా ఆయన హరిద్వార్ వెళ్ళినప్పుడు పాఖండ ఖండిని పతాక అనేది మొదటిసారి ఆయన చేతిలో పట్టుకొని వెళ్తారు. ఇది మాటని జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఈ మాటని ఈ సందర్భంలో ఎందుకు అంటున్నానంటే ఆయన జీవితాలకు సంబంధించిన కొన్ని ఈ సంఘటనలు అయితే జరిగినో ఉదాహరణకి శాస్త్రార్థం ఉంది. కాశీ శాస్త్రార్థంలో కూడా పాఖండానికి వ్యతిరేకంతో పాటు మూర్తి పూజకు వ్యతిరేకంగా కాశీలో ఉండే పండితులు అందరూ ఒకవైపు అయితే రాజు కూడా అటువైపు ఉంటే పక్షపాతం చేస్తుంటే ధైర్యంగా సాహసంగా నిలబడి వాదించి గందరగోళం చేసినప్పటికీ కూడా ఆయన నిరాశపడలేదు. ఈ జాతిని ఉద్ధరించాల్సిందని అనుకుంటున్నాను. కాబట్టి కొన్ని మనం మర్చిపోకూడదు అనేది. మనం ఇవాళ 200 ఇయర్స్ మనం పూర్తి చేసిన తర్వాత ఇవాళకి మనం భక్తులము అనుకోండి, స్వామి దయానంద సరస్వతి ఫాలోవర్స్ అనుకోండి, ఆయ ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తున్న కార్యకర్తలు అనుకోండి. మనం కార్యకర్తలం. మన పైన బాధ్యత ఎక్కువ ఉంది. సరి అయిన దారిలో ఆయన చెప్పిన దర్శన శాస్త్రాన్ని, ఆయన మాటలను, ఆయన చూయించిన దానిలో నడిపించాల్సిన అవసరం ఉంది. అందరూ మామూలుగా జయంతి ఉత్సవాలు చేస్తుంటారు. మనం కూడా ఏదో జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం అంటాం. అంత సమంజసంగా ఉండదు. మనకు డైరెక్షన్ ఏమిటి? స్వామి దయానంద సరస్వతి ఇచ్చిన డైరెక్షన్ ఒకటి ఉండనే ఉన్నది. ఈ రోజుల సందర్భంలో మనం ఒక స్పష్టమైన అవగాహన, ఒక స్పష్టమైన డైరెక్షన్ కూడా ఉంది. డైరెక్షన్ లేకుండా ఏదో మనం నడుస్తుంటే మనం దిశాహీనులుగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనేది కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకొరకే ప్రత్యేకంగా దాక్షిణాత్య దేశంలో మన నైజాం స్టేట్కు సంబంధించిన తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక ప్రాంతంలో ఆర్య సమాజకులందరినీ ప్రత్యేకంగా వారిని సమాయుక్తం చేసి వాటితో పాటు అనేక ప్రాంతాలకు సంబంధించిన అందరినీ కూడా ఆహ్వానం పద్ధతితో వాళ్ళందరినీ కూడా వచ్చేటట్లు చేస్తున్నాం. ఒక జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించాలి అనేది మన సంకల్పం. ఈ జాతీయ స్థాయి సమావేశాలు ఆర్య సమాజానికి ఏదైతే శిరోమణి ఉన్నత సార్వదేశిక కార్యపతి దాని ఆధ్వర్యంలో జరపాలని, దానికి అధిపతులైన స్వామి ఆర్యవేష్ గారు ఉన్నారు, స్వామి ప్రణవానంద సరస్వతి గారు ఉన్నారు. మన అందరి మధ్యలో ఈ మధ్యలో కాదు, అప్పటి నుండి గురుకుల విద్యార్థి అయినప్పటి నుంచి ఆయన ఆర్య సమాజకులు అయినప్పటికీ ఈ మధ్యలో తనకు తాను గట్టిగా చేసుకుంటూ ఒక పూర్తి భారతదేశంలో ఉండే ప్రత్యేకంగా హిందూ సమాజం పైన ఆధిపత్యం వారి ఎవరైతే వహిస్తున్నారో దానికి సమానాంతరంగా తన ఉనికిని కాపాడుకుంటూ, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, మాటని కాపాడుకుంటూ ముందుకు వచ్చింది స్వామి రామదేవ్. కొన్ని విషయాల్లో విభజించవచ్చును, ఎవరైనా విభజించవచ్చు. కానీ ఇవాళ ఆయనకు ఒక వాయిస్ ఉన్నది.
ఆయన మాట్లాడితే 10 మంది వినగలిగే భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో వినగలిగే ఆయన ఒక చిన్న పదాలు నీకు తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయం. యోగం గురించి మీకేం తెలియదా? ఇంతకుముందు తెలుసు. మీరు కూడా ఆసనాలు చేశారు. మీరు కూడా తెలిసినంత వరకు ప్రాణాయామం చేశారు. మనం అందరం చేసిన వాళ్ళమే. కొద్దో గొప్పో చేసుకుంటూనే వస్తున్నాం. అయినప్పటికీ ఈ ప్రాణాయామాన్ని గానీ, ఆసనాల్ని గానీ జనాల దాకా తీసుకుపోయే సామర్థ్యం, చాకచక్యం రామ్‌దేవ్ గారిలో కనిపించింది. దానితో పాటు మీకందరికీ తెలుసు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సమాజం ఎట్లా ఉన్నదంటే, ఈ డెవలప్‌మెంట్ అనేది ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలంలో సో కాల్డ్ డెవలప్‌మెంట్. నేను డెవలప్‌మెంట్‌ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనను. సస్టైనబుల్ అంటే శాశ్వతమైన అభివృద్ధి అంటారు. ఇది శాశ్వతమైన అభివృద్ధి కాదు. ఒక బిల్డింగ్ కడతాం. అది శాశ్వతమైన అభివృద్ధి కాదు. ఏ సమాజం గానీ, ఏ దేశం గానీ అభివృద్ధి చెందాలంటే దానికి సస్టైనబిలిటీ శాశ్వతమైన ప్రాతిపదిక ఉండాలి. శాశ్వతమైన ప్రాతిపదిక లేకపోతే ఇదంతా కనిపించేది. అందుకొరకే మా విద్వాంసులు, మా ఉపదేశకులు, మా భజనోపదేశకులు, మా పురోహితులు అందరూ కూడా మాట్లాడేటప్పుడు ఎక్కడైనా ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు. అయ్యా ఈసా వాస్యవిదం సర్వం యత్కించ జగత్తాం తేన తెక్తేన భుంజిత. ఈ జగత్తంతా కూడా పరమాత్ముడు రచించినది. ఈ ధనం అయితే ఉన్నదో తేనె తెక్తేన భుంజిత. దీన్ని జీవించటానికి మాత్రమే ఉపయోగించుకొని శాశ్వతం అనుకోవటం ఇది సరైన విశ్వాసం. వాళ్ళ రాజకీయాలు కావచ్చును, సమాజంలో ఉండే జనం కావచ్చును, ధనమే శాశ్వతం అని అనుకుంటున్నారు తెలుసు. ధనం శాశ్వతం అనుకున్న వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. నానా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. పేదవాడైనా కావచ్చును, ధనవంతుడైనా కావచ్చు. నేను ఉదాహరణకి మాట్లాడాలంటే ఎవరిని కించపరచాలనే ఆశయం కాదు. ఉదాహరణకి మాట్లాడాలంటే ఇవాళ గత చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి కూతురు మళ్ళీ ఇంకోసారి నోటీస్ వచ్చింది. లక్షలాది రూపాయలు ఉండొచ్చు, కోట్లాది రూపాయలు ఉండొచ్చు. మళ్ళీ నోటీస్ వచ్చింది కదా. మద్యం కేసులో మళ్ళీ నోటీస్ వచ్చింది కదా. ఈ నోటీస్ వల్ల మానసికమైన బాధతో పాటు ఆ బాధ ఇతర బాధలకు గురి చేస్తుందన్న సంగతి తెలుసు. మొత్తం రాజకీయ వ్యవస్థ, వారు నిర్మించిన రాజకీయ వ్యవస్థ మీద కూడా ప్రభావితం చేస్తున్న సంగతి తెలుసు. కాబట్టి ఇది శాశ్వతం కాదనేది మా విద్వాంసులు చెప్పే మాట ఉన్నది. వారి వయసు చిన్నగా ఉండొచ్చును, తక్కువ మందిలో చెప్పండొచ్చును, కానీ చెప్పే మాట అయితే నిజం. ఈ చెప్పే మాట నిజమైతే అంటున్నామో, ఈ చెప్పే మాట మనకు ధైర్యం ఎవరిచ్చారు? స్వామి దయానంద సరస్వతి ఇచ్చారు. కాబట్టి స్వామి దయానంద సరస్వతిని మనం అంత ఈజీగా తీసుకోవద్దు. ఏదో అవతార పురుషుడుగా మిగతా వాళ్ళు ఎవరైతే చేసుకుంటారో గుళ్ళు గోపురాలకు సంబంధించిన ఆ మహాత్ముడు, ఈ మహాత్ముడు, ఆ జయంతి, ఈ జయంతి చేసుకుంటారో ఆ రకంగా జయంతి చేసుకోవటం వరకే పరిమితం కాదు. చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఘనంగా చేసుకోవాలి, అందరూ కలిసి చేసుకోవాలి, సమిష్టిగా చేసుకోవాలి, మన అస్తిత్వాన్ని కూడా నేర్పించుకోవాలి. కానీ అంతవరకే ఆగకుండా ఆ చెప్పే మాట ఏదైతే ఉన్నదో, ఏదైతే వాయిస్ ఉన్నదో, ఏ దిశానిర్దేశనం ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా మన మీద. ఈ బాధ్యతని ఒకసారి గుర్తించడానికి స్వామి దయానంద సరస్వతి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కార్యాలన్నింటినీ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ, ఈ బాధ్యతల్ని ముందుకు తీసుకోవటానికి ఒక సంకల్పాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం. సంకల్పాన్ని క్రియేట్ చేయకపోతే మనం ఉన్న కొద్ది మంది మర్చిపోతూ ఇంకా పరిశ్రమ పడతాం. కాబట్టి అట్లా కాకుండా నేను ఒక మాట ఈ సందర్భంలో మళ్ళీ చెప్తానండి. నేను మనిషిని, మీరు మనిషిని. మనుషుల మధ్యలో మనం ఒక వేదానికి, వేద ధర్మాన్ని, వేద మార్గాన్ని నమ్ముకున్న వాడు అయినప్పటికీ కూడా మనిషి స్వభావంలో మార్పు ఉంటుంది. మనిషిలో ఎక్కడైనా కొంత వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది, భేదాభిప్రాయం ఉంటుంది. అయినప్పటికీ ముఖ్యమైన మార్గం ఏదైతే ఉన్నదో వేద ధర్మం అనేది, ఆ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయేటప్పుడు, ఆ మార్గంలో ముందుకు నడిపించేటప్పుడు మన వంతు కర్తవ్యాన్ని, మన బాధ్యతను పూర్తి చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కొద్దిగా సైడ్లే थोड़ा सा बाजू में रखना।
इंक्लूसिव पॉलिसी, लोगों को जो है सम्मिलित करने की कोशिश कर, लोगों को सम्मिलित करने की कोशिश करने का मेरा मतलब ये भी नहीं होना चाहिए कि इसको खिचड़ी बना दिया जाए समाज को। थोड़ा सा सावधानी भी बरतना, लेकिन लोगों को जो है मिलाना, जोड़ना। जितने ज़्यादा लोगों के पास हम जाएंगे, जितने ज़्यादा लोगों को जोड़ेंगे, उतनी ताकत आपकी बढ़ेगी। आपको याद मैं दिलाना चाहता हूँ, आर्य समाज का जो फैलाव हुआ था, ये రకంగా అయితే ఆర్య సమాజ్ వ్యాపించి ఉండెను. అది 1947 వరకు బాగా వ్యాపించిన సంగతి మీకు తెలుసు. 47 తర్వాత మాక్సిమం అంటే 60 వరకు బాగా వ్యాపించింది. ఇవాళ ఆర్య సమాజం దగ్గర ఎంత इमूवेबल प्रॉपर्टी ఉన్నదో, अचल संपत्ति जितनी है ना, शायद ही किसी संस्था के पास में इतनी अचल संपत्ति होगी सरकार को छोड़ करके। इतनी अचल संपत्ति है। हम जानते हैं कि कुछ लोग जो है अपने स्वार्थ में खा रहे हैं, लेकिन इसके बावजूद भी इतनी अचल संपत्ति कि स्वामी दयानंद सरस्वती कुछ पैसा दे करके गया था हमको? नहीं, पैसा नहीं दिया हमको। स्वामी दयानंद सरस्वती ने विचार दिया, एक आइडिया दिया, एक दर्शन दिया, एक आस्था पैदा कर दी, सत्य की तरफ जाने की जो प्रेरणा हमको दी। और वो बात, उसके साथ में जो त्याग था हमारे आर्य समाजी महापुरुषों का, उस त्याग ने जो आर्य समाज के पास में करोड़ों करोड़ों अरबों अरबों की संपत्ति को जमा कर दिया। ये बहुत बड़ी बात है। इसको संभालना एक अलग बात है, बात को आगे बढ़ाना एक दूसरी बात है। हमारे पास दो काम है। ये थोड़ी सी संपत्ति के पीछे अगर हम गिरेंगे, आप और हम, इसको संभालना तो आपका हमारा सबका कर्तव्य ही है, लेकिन उसी कामों में अगर उलझे रहेंगे तो आर्य समाज का प्रचार प्रसार जो है उतनी तेजी से नहीं। आर्य समाज का प्रचार प्रसार किसी बात से चलता है, किसी आइडिया से चलता है, किसी दर्शन से चलता है। हम आस्तिकवादी हैं, हम आस्तिकवादी हैं। ये जो जीव है ये शाश्वत है, शरीर नश्वर है, शरीर तो जाएगा, जैसे शर्ट बदलते थे वैसे शरीर तो जाएगा, लेकिन ये जीवात्मा है, ये जो है शाश्वत है। एक जन्म से दूसरा, दूसरा जन्म से तीसरा, तीसरा से चौथा। इस जन्म जन्म में बदलते समय हमको ध्यान रहना चाहिए कि हमको आगे जन्म मिलने वाला है। अगर हमारे कर्म अच्छे होंगे, हमारा संकल्प अच्छा होगा, परोपकार की भावना होगी, आस्तिकता होगी, तभी जाकर के जो आपको फिर से मानव जन्म मिलेगा। तो ये सारी कई बातें हैं, जो इतनी सारी बातों को मैं आज की आज नहीं कर सकते। इन सब बातों को ध्यान में रख करके एक कंक्लूजन के तौर पर, दक्षिणात्य के देशों में, चूँकि ये निजाम में की धरती आप जानते हैं, ये रक्त रंजित धरती रही है। हमने लड़ा है। చాలా మంది ప్రాణాలు ఇచ్చి ఇక్కడ మన జాతిని కాపాడుకున్నారు. ఆర్య సమాజం బ్యాక్ బోన్గా నిలబడింది. ఇంత మహాపోరాటాన్ని చెప్పి ఈ ఆర్య సమాజాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మనమందరిది బాధ్యత. కాబట్టి ఒకసారి మన ప్రాంతంలో ఒక జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని నల్గొండలో పెద్ద ఎత్తున సమావేశాలకు నేను ఏర్పాటు చేసింది. సభ వైపు నుంచి మా అధికారుల సహకారంతో, అందరి సహకారం, మీ అందరి సహకారం కూడా. దూరంలో నివసిస్తున్న కార్యకర్త అవును ఇది జరగాలి అనుకుంటే కూడా చాలు సహకారం చేసినట్లే. ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నదో ఏ నూకైన కార్నర్లో ఎక్కడ కొనలు ఉన్నప్పటికీ కూడా వారందరి యొక్క సహకారం ఇందులో ఉన్నది. అందరు కలిసి నల్గొండలో చాలా పెద్ద ఎత్తున ఒక సమావేశం. నల్గొండలో ఎందుకు చేస్తున్నాం సార్, హైదరాబాద్ చేస్తున్నా సరిపోయేది అనేది కూడా అనొచ్చును మీరు. హైదరాబాద్లో కూడా రామ్దేవ్ గారితో కలిసి మాట్లాడేటప్పుడు हैदराबाद में क्यों नहीं कर रहे, बोला साहब नलगोंडा वाले 100 साल पूरा कर रहे। नलगोंडा आर्य समाज निज़ाम के ज़माने में जो एस्टेब्लिश हुई, वहाँ पर भी जो है बहुत ही जद्दोजहद के साथ में लड़ाई उन्होंने लड़ी। उनका भी अपना एक इतिहास है। 100 साल उन्होंने पूरा किया है। 100 साल के संदर्भ में उनका भी संकल्प है कि हमारा 100 सालाना भी हो जाएगा। स्वामी दयानंद सरस्वती का 200 सालाना जन्म जयंती समारोह अगर हमारे पास हो जाए और सारे देश के लोग, हमारे प्रांत के लोग, तेलुगु, मराठी, कन्नड़, हिंदी और दूसरे प्रांतों की जितनी भी भाषाएं बोलने वाले आ जाए तो ये हमारा सौभाग्य होगा। इसलिए हमारे पास भी करें। तो हमने समझा कि चलो करेंगे, एक बार हैदराबाद से हट करके भी करेंगे। तो చాలా పెద్దనే ఏర్పాటు చేస్తామండి.
చిన్న ఏర్పాటు అనుకోకండి. ప్రతీది పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. ఒక చూడటానికి కూడా ఒక అందమైన ప్రదేశంగా పూర్తిగా మార్చుతున్నాం. ఉండటానికి వ్యవస్థలన్నీ చేస్తున్నాం. ఏ లోటు రాకుండా చేస్తాం. అయినప్పటికీ ఒక మాట మీతో నేను సవినయంగా పనిచేస్తున్నా. మన ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉంటాయో, ఇంటిని విడిచిపెట్టి బయటికి పోయినప్పుడు కొంతైనా కొంత ఇబ్బంది. ఏమాత్రం ఇబ్బంది ఉండద్దని చెప్పాను. ఇంట్లో ఏ సౌకర్యం ఉంటుంది, ఏ ఫెసిలిటీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ అంత ఆరాం బయట ఉండదు. కొంత ఇబ్బంది పడాలి. ఇంత పెద్ద ఆశయంతోనే ముందుకు కదులుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తే రావచ్చును. రాకుండా చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. వేలాది మందికి ఉండటానికి ఏర్పాట్లు చేసినాం. తర్వాత ఏ ప్రాంగణంలో అయితే చేస్తున్నామో ఆర్య సమాజానికి సంబంధించిన ఆ ప్రాంగణం అంతా సుందరమైన ప్రాంగణంగా తీర్చిదిద్దుతాం. కార్యక్రమాలు కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో చాలా మీకు ప్రేరణనిచ్చే కార్యక్రమాలు ఉంటాయి. ఒక ఆలోచన మొన్ననే వచ్చింది. అయ్యా, ఆర్య సమాజం నల్గొండ ఇప్పుడైతే ఉన్నదో అది తర్వాత ఏర్పడిన సమాజం ఉన్నది. వారి ముందు ఆర్య సమాజం, పాత ఆర్య సమాజం ఒకటి ఉన్నది. అదే పాత నల్గొండ కూడా దాదాపు 1 కిలోమీటర్ టౌన్‌లోనే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ పాత ఆర్య సమాజంలో అక్కడ ఆర్య సమాజంతో ప్రభావితులే ఆర్య సమాజం వైపు వచ్చిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కావచ్చును, ఇంకెవరైనా కావచ్చును. వారి ద్వారా శ్రద్ధాసక్తి ఉన్న వారి ద్వారా అక్కడ ఒక చిన్న యజ్ఞము, ఒక 16 మంత్రాలతో అగ్నిని ప్రజ్వలితం చేసి, యజ్ఞం చేసి, ఆ అగ్నికుండాన్ని ఒక ఓపెన్ టాప్ ట్రాక్టర్ అనుకోండి, లేకపోతే మిడిల్ లెవెల్ లారీ ఏదైతే ఈ గణేషులను ఊరేగింపు తీసేటప్పుడు పెడతారు చూడండి. ఇట్లా ప్లాట్ఫామ్ చేసి యజ్ఞకుండాన్ని పెట్టి, యజ్ఞకుండ చుట్టూ గురుకులాలకు సంబంధించిన బ్రహ్మచారిణులు వేదమంత్రాలతో అగ్నిపుత్రం చేస్తున్నప్పుడు ఆ ఆ లారీ అనుకోండి, దానికి అటువైపు ఇటువైపు కొంతమంది కలిసి వేద మంత్రాలు పఠనం చేస్తూ అగ్నిని కొత్త ఆర్య సమాజం వరకు తీసుకొచ్చి అక్కడ అగ్నిఆధానం చేస్తాం. అగ్నిఆధానం చేసిన తర్వాత 200 కుండాలతో, హవన కుండాలతో పెద్ద యజ్ఞం చేస్తున్నాం. 200 మీకు తెలుసు 200 ఎందుకు పెట్టినాం అనేది. 200 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇది మన సంస్కృతికు ఆధారం. ఇది ఈ బ్రహ్మాండానికి అగ్ని ఆధారం అనే సంగతి మీకు తెలుసు. గర్భం, అగ్ని గర్భం నుంచే ఈ మొత్తం సృష్టి ఉత్పన్నమైంది. కాబట్టి అటువంటి అగ్నిని ఆధానం చేసి, అగ్ని ఆధానం చేసి స్వామి ప్రణవానంద గారి యొక్క సాన్నిధ్యంలో, వారి నేతృత్వంలో ఆచార్యులు గురుకులు, చోటిపుర గురుకులం నుంచి కూడా బ్రహ్మచారులు వస్తున్నారు. దేహరాదూన్ నుంచి కూడా వస్తున్నారు. దేహరాదూన్ నుంచి కూడా తర్వాత సూర్యాదేవి గురుకులం నుంచి కూడా వస్తున్నారు. గౌతమ్ నుంచి గురుకులం నుంచి కూడా వస్తున్నారు. జోధ్పూర్ నుంచి ఆర్య విద్యార్థుల యొక్క చాలా మంది వస్తున్నారు. హర్యానా నుంచి దాదాపుగా ఒక 100 మంది వస్తున్నారు ఆర్య యువకులు. ఇదే విధంగా రకరకాల చోట్ల నుంచి చాలా మంది వస్తున్నారు. మన దగ్గర కూడా మలక్పేటలో గురుకులం ఉన్నది. మిగతా గురుకులాలు కూడా ఉన్నాయి. ఉదయానాచార్య కూడా వస్తున్నారు. వారి గురుకులం నుంచి కూడా వస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఆచార్య బ్రహ్మానంద సరస్వతి గారు ఉన్నారు, నిర్మలా యోగ భారతి గారు ఉన్నారు, వీరందరూ కూడా అక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి వీరందరి సమక్షంలో 200 అగ్నికుండాలతో ఈ మహాయాగాన్ని, యజుర్వేదీయ యజ్ఞం, మహాయజ్ఞం అనేది మనం నిర్వహిస్తున్నాం. ఇది ఒక ప్రతీకం. 200 అనేది ఒక సింబోలికే. 200 ఎందుకు పెట్టామంటే సింబోలిక్. అయ్యా 200 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ రోజు చేసిన అగ్నిఆధానం అయితే ఉండిందో ఆ అగ్నిని ప్రజ్వలితం కొనసాగించాలి, శాశ్వతంగా కొనసాగించాలి అనే ఉద్దేశంతో అట్లా చేస్తూ అది కూడా చాలా సుందరమైన ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. నెక్స్ట్ డే, 2వ రోజు, ఈ 1వ రోజు ఉండే కార్యక్రమాన్ని సాయంకాలం 4 గంటలకు ప్రారంభించబోతున్నాం. పాత సమాజంలో 3 గంటలకు, కొత్త సమాజంలో 4 గంటలకు ప్రారంభించబోతున్నాం. బహుశా అక్కడ ఉండే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అందులో పార్టిసిపేట్ చేయవచ్చు అనేది సంకేతం ఉన్నది. వారి పిల్లలు కూడా మన అక్కడ ఆర్య సమాజంలో భరతనాట్యం ఇత్యాదులు నేర్చుకుంటుంటారు కాబట్టి వారి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉన్నది. 2వ రోజు కూడా చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం. స్వామి రామ్దేవ్ గారు దీనికి ఇనాగరేట్ చేయడానికి, ఈ కార్యక్రమాన్ని మేము ప్రత్యేకంగా ఆచార్య బాలకృష్ణ గారిని కూడా ప్రార్థన చేసినాం. అయ్యా మీరు కూడా రావాలి,
ఇది చాలా సహర్షంగా ఆయన ఒప్పుకున్నారు. నేను తప్పక ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తాను. సాధ్యమైతే నేను పక్కన ఉండే ఋషికేశ్‌లో చిదానంద్ సరస్వతి గారితో గాని, లేదా బెంగుళూరు ఉండే శ్రీశ్రీ గారితో కూడా మాట్లాడతాను. వారిని కూడా ఈ కార్యక్రమంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. వారు ఒక ముగ్గురు, నలుగురు కలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన ఆచార్యులు ఉంటారు, మన సాధువులు ఉంటారు, స్వామి హరివేష్ గారు ఉన్నారు, మిగతా గారు యంగ్ సన్యాసి మీకు అందరికీ తెలుసు ఆదిత్యవేష్. ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా ఆన్లైన్లో మొత్తం దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆర్య సమాజంలో ఉన్నాయో ఆర్య బంధువులు ఉన్నారో అక్కడ దాన్ని ప్రసారం చేయడానికి మొత్తం టీంని తీసుకొని వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా పెద్దదో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి నేను ఒక మాట చెప్తాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 4 గంటల నుంచి సాయంత్రం 6, 6:30 గంటల వరకు జరిగే నగర కీర్తన అనండి, శోభాయాత్ర అనండి, జులూస్ అనండి, ర్యాలీ అనండి, చాలా బ్రహ్మాండంగా రకరకాలైన ప్రదర్శనలతో లాఠీ కావచ్చును, కత్తి కావచ్చును, ఇంకేదైనా కావచ్చును. జోధపూర్ వాళ్ళైతే కత్తులతో కూడా ప్రదర్శన చేస్తారు. మన దగ్గర గురుకులాలకు సంబంధించిన వాళ్ళు రకరకాల ప్రదర్శనలు చేస్తారు. ఈ ప్రదర్శనలు చేస్తూ ఒక్కసారి నల్గొండల కదిలేటట్లు మన అందరి కర్తవ్యం ఉన్నది. ఎంతమంది మనం కూర్చొని మాట్లాడతాం వింటాం కదా, దానికంటే బ్రహ్మాండంగా అందరు మీరు కదిలి వచ్చి సహకారం చేసి ఈ జులూస్ని సక్సెస్ చేయగలిగితే ఆ 2 గంటలు మనం ఆ టౌన్లో తిరిగే జులూస్ ఏది ఉంటుందో ఆ జులూస్ అక్కడ ఉండే వేలాది మంది జనాల్ని ప్రభావితం చేస్తుంది. ఆర్య సమాజం ఉనికి గురించి తెలియజేస్తుంది. ఆర్య సమాజం ఒక ప్రత్యేకమైన పంథాతో వేద ధర్మాన్ని పాటిస్తూ సమాజ ఉద్ధరణకై కదులుతున్నదనే సందేశాన్ని కూడా మనం ఇవ్వగలుగుతాం. ఇటువంటి మహా కార్యక్రమం 3వ తారీఖు నాడు దీన్ని ముగింపు చేస్తాం. ఆ ముగింపు సమావేశాల్లో టూకీగా మనం మినిస్టర్ని పిలిచినాం. కిషన్ రెడ్డి గారిని కూడా 2 సార్లు మనం మాట్లాడినాం. నేను తప్పనిసరిగా వచ్చే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఈ మధ్యలో ఎలక్షన్స్ రావటం వల్ల యాత్రలు నిర్వహిస్తున్నాం. యాత్ర 2వ తారీఖు నాడు అయిపోతున్నది. 3వ తారీఖుకి కొద్ది టైం నాకు తీసినా నేను వస్తాను అనే మాట ఇచ్చాను. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోకల్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా సాంకేతికంగా ఎవరైనా ఉండాలి, వాళ్ళకి కూడా మనం తెలియచేయాలని వారిని కూడా పిలుస్తున్నాం. ఇక చాలామంది నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది అందులో మహాపురుషులు రావచ్చును. కాబట్టి మీరందరూ కదిలి రావాలని మరీ కోరుతున్నా. ప్రతి సమాజం నుంచి, ప్రతి ఊరు నుండి, మీకు పరిచయం నుండి జనాన్ని కదిలించాలి. చలో నల్గొండ అనే నినాదం మీరు ఇవ్వాలి. వేదాల కొండ నల్గొండ, వేదాల కొండ నల్గొండ, దయానందుని అండ నల్గొండ అనే నినాదంతో కదలండి అని నేను మరీ మీ అందరితో విన్నపం చేస్తున్నాను. నమస్తే. ఏదైనా అడగాలంటే అడగండి. ధన్యవాదాలు ప్రధాన్జీ, చాలా చక్కగా వివరించారు. ఇంకేదైనా సూచన ఎవరి నుండి అయినా కానీ అడిగేదంటే అడగవచ్చును. ఏ సూచన వచ్చినా నా నంబర్ అయితే అందరి దగ్గర ఉంటుంది. నా దగ్గర వచ్చిన సూచనలో మీ అందరికీ నేను సాధ్యమైనంత వరకు అందజేస్తాను. మీరు కూడా గ్రూప్లలో పెట్టి సూచన ఇవ్వండి. ఎక్కడ ఏదైనా నాతో అడగాల్సిన అవసరం ఉంటే నా నంబర్ మీ దగ్గర ఉన్నది కాబట్టి ఎప్పుడైనా అడగవచ్చు. జనం రావాలనేది ఒకటే కోరిక. ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు, మన 200 ఇయర్స్ ఉన్నప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున జనం కదిలి వస్తేనే మన యొక్క అస్తిత్వానికి, మన గౌరవానికి, మన స్వాభిమానానికి, మన సంస్కృతి పట్ల ఉండే ఆసక్తి తెలియజేయడానికి అవకాశం ఉంటుందని మీతో కోరుతున్నాను. చెప్పండి వేదమిత్ర గారు. ప్రధాన్జీ, ఇప్పుడు మన ఆర్య సమాజాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారి తరపున జనాలను ఏ విధంగా తీసుకురావాలి అనేది మన గ్రూప్ లో ఉన్నవారు మాట్లాడండి. అలాగే మంత్రి గారు, మన భ్రాతాజీ హరికిషన్ గారు కూడా వచ్చారు. హరికిషన్ గారు ప్రతి జిల్లాకు తిరిగి ప్రతి చోట చెప్పారు. మీ సమాజాల నుంచి సాధ్యమైనంత కంట్రిబ్యూట్ మీరు చేయండి. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే కొంత కంట్రిబ్యూషన్ మేము కూడా చేస్తాము అన్న మాట కూడా ఆయన ఇచ్చి వచ్చారు.
కాబట్టి ఏదైతే సమాజం సంపన్న సమాజం ఉన్నదో వారు సహకారం చేసి మిగతా వాళ్ళకు కూడా తీసుకురావడానికి ప్రయత్నించాలి. నిజామాబాద్ నుంచి ఒకటి బస్సు రావాల్సిందే. బోధన్ నుంచి కూడా ఒక బస్సు రావాల్సిందే. బాన్స్వాడ నుంచి బస్సు రావాల్సిందే. మిగతా ఎల్లారెడ్డి కామారెడ్డి నుంచి కూడా ఒక బస్సు రావాల్సిందే. ఎల్లారెడ్డి బీచ్ కుందాపేట్ల మధునూర్ ఈ సమాజాలన్నీ కలిసి కూడా ఒక బస్ కానీ లేదా 4 తుఫాన్ బండ్లు కానీ తీసుకుని తప్పనిసరి రావాల్సింది అని మీ అందరితో కోరుతాను. ఇదే విధంగా ప్రతి జిల్లాలో ఉండే వారిని కోరటం జరిగింది. ఎక్కడైతే చాలా ఇబ్బంది ఉన్నదో అటువంటి వారు కూడా రండి, తప్పనిసరి మేము సహాయం చేస్తాం. ఇక నరేష్ జీ, గంప నరేష్ జీ, బాన్స్వాడ నుంచి మాట్లాడండి. ఓం నమస్తే ప్రధాన్ జీ. నమస్తే. చాలా చక్కగా వివరించారు. ద్విశతాబ్ది యొక్క ఆవశ్యకత ఏంది, మనం దాని యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. మేము కూడా ఆ కార్యక్రమం గురించి ఈ రోజు నుంచే ప్రచారం చేయడం ప్రారంభించాము. సోషల్ మాధ్యమం ద్వారా దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము. వచ్చేవారు కూడా సూచన చేయమని చెప్పేసి మా తరపున కూడా ప్రచారం చేయడం ప్రారంభం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. మీరు వస్తే నేను అన్నం తినకపోయినట్లు తిన్నట్లు అవుతుంది. ఖచ్చితంగా మేము మా తరపున శాయశక్తిలో ప్రయత్నం. చాలా మంది జనం కదిలారు. ఆదిలాబాద్ ఈద్గాం నుంచి దాదాపుగా 300 మంది కదిలి రావడానికి ప్రయత్నించారు. ఆదిలాబాద్ ఎక్కడ మీరు చూడండి, ఆదిలాబాద్ దాదాపుగా 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది నల్గొండకు. 400 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా 300 మంది కదిలి రావడానికి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ప్రతి చోట నుంచి వందలాది సంఖ్యలో మీ బ్యానర్లు పట్టుకొని జెండాలు కట్టి నినాదాలు ఇస్తూ కదిలి వస్తే దాని వాతావరణ స్వరూపమే వేరే ఉంటుంది. కాబట్టి రావాలని కోరుతాం. ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, పూర్తి చేసేది. చెప్పండి. మాట్లాడతారా ఎవరైనా? सभी से मेरी एक बार अपील है, प्रार्थना है, सभी से निवेदन है, सब लोग जो है अपना काम है, ये अपने घर का काम है, ये समझ करके मेरे लिए आप नहीं करेंगे, आपके लिए मैं कुछ नहीं कर रहा. आप और हम मिल करके, हम अपने लिए सब लोग मिल करके कर रहे हैं. सब लोग मिल करके जो है स्वामी दयानंद को एक बड़े स्तर पर हम याद करेंगे, उनकी भावना को, उनके विचार को मजबूती से आगे ले जाने का संकल्प करेंगे. धन्यवाद, बहुत बहुत धन्यवाद आप लोगों को. एक बार सब लोग आए. ధన్యవాదాలు ప్రధాన్. బంద్ कर दो. ధన్యవాదాలండి. చాలా ప్రేరణాత్మకంగా మహర్షి దయానందుని తపస్సు, త్యాగము, దేశభక్తి, దైవభక్తి, ఈశ్వర స్వరూపము, ఆర్ష విద్యా ప్రణాళి చాలా మీరు చాలా ప్రేరణాత్మకంగా ఋషి భావాలను వ్యక్తం చేశారు. అదే మీరు తపస్వి, అదే ప్రయత్నంలో ఉన్నారు. చాలా మహర్షి దయానందుని యొక్క కళల రూపంగా నల్గొండలో జరుగుతున్న కార్యక్రమము చాలా ఉన్నతము, మహోన్నతము. ఇందూరు నుండి మేమందరం కూడా అధిక సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తాము. చాలా మందికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రేరణనిస్తాము. మీకు చాలా హృదయపూర్వక ధన్యవాదములు. పరమాత్మ కృప వలన ఈ కార్యక్రమం సఫలం కావాల్సిందిగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు ధన్యవాదాలు. అమ్మగారు, ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏదో నల్గొండలో మనం ప్రయోగం చేశాం, దీనిని మనం సక్సెస్ చేయగలిగితే ఇప్పుడు ఇది ఆర్య సమాజ స్థాపనకు సంబంధించిన 150వ సంవత్సరం మొదలవుతుంది కదా. ఇప్పుడు మొదలవుతుంది కదా. అది కూడా 2024 నుంచి 2025 వరకు మనం ఇది కూడా 150 years కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఇంకో కార్యక్రమం వస్తుంది, ఇంకో జిల్లాలో చేయడానికి అవకాశం ఉంటుంది. అది అయిపోతేనే
26 లో స్వామి సద్దానంద్ యొక్క బలిదానమై 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అది ఇంకో జన్మలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 27 లో రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉరికమ్మం ఎక్కిన సంవత్సరం, అది కూడా సంవత్సరం 100 years కంప్లీట్ అవుతుంది. 28 లో లాజ్పత్ రాయ్, ఆయన దేశానికి తన ప్రాణాన్ని అర్పించిన మహనీయుడు, అది కూడా 100 years కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ జిల్లాల్లో చేయటం వల్ల ఏమవుతుంటే అందరి మధ్యలో ఒక చైతన్యం వస్తుంది, అందరి భాగస్వామ్యం కూడా ఏర్పడటానికి అవకాశం. ప్రతిదీ హైదరాబాద్ లో చేయటం పెద్ద విషయం కాదు. హైదరాబాద్ లో చేద్దాం, ఏదైనా ఒకటి చేద్దాం. కానీ జిల్లాల వారిగా కూడా ఏదో ఒక సందర్భాన్ని సంవత్సరం తర్వాత సంవత్సరం వస్తూనే ఉన్నది. కాబట్టి అందరూ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరు కదలాలి, అందరు కదిలి ముందు ముందు కూడా మీ అన్నింటినీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రధాన్జీ. నమస్తే. ధన్యవాదాలు. చాలా మంచి విషయం చెప్పారు. క్రాంతికారుల యొక్క కార్యక్రమాలను, వారి బలిదాన ఉత్సవాలను ప్రేరణాత్మకంగా మనమందరం కూడా దేశభక్తి మనలో ఇంకా జాగృతం చేసుకొని వేదాన్ని, దేశాన్ని, ధర్మాన్ని రక్షించుటకు ఈ బలిదాన ఉత్సవాలు కూడా జిల్లాల వారీగా చేయడం అందరికీ ఈ చాలా మంచి విషయము, చాలా ప్రేరణాత్మకమైన విషయము. క్రాంతిని, దేశభక్తిని, ఆత్మ జాగరణ, ఈశ్వర జాగరణ, దేశభక్తి ఇవన్నీ జాగరణ చేసే విషయాలు. చాలా మంచి కార్యక్రమాలండి. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే నమస్తేనండి.